నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. నమస్తే వనిజ గారు. నమస్తే అండి. నమస్తే అండి. వనిజ గారు, యూరిన్ కలర్ని బట్టి మనం ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని వింటూ ఉంటామండి. చిన్నపిల్లలకి చిన్నప్పుడు మనం చూసి తెలుసుకుంటాం వెంటనే యాజ్ ఎ మదర్గా, ఏంటి యూరిన్ ఈ కలర్లో ఉంది, ఏదో హెల్త్ ప్రాబ్లం అయింది, వేడి చేసిందనో చలవ చేసిందనో ఇంకా ఏదన్నానో అనుకుంటాం. కానీ పెద్దవాళ్ళకి అది మనం రికగ్నైజ్ చేయలేకపోతాం కదా. ఏ కలర్లో ఉంటే హెల్దీ అని అనుకోవాలంటారు? ఓకే, నార్మల్గా అంటే మనకు ఒక పర్సెప్షన్, యూరిన్ ఎల్లోగా ఉంటే మంచిది కాదు, వేడి చేసిందేమో అనేసి అంటూ ఉంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా మంది ఫోకస్ చేయం యూరిన్ మీద, అన్లెస్ మనకి ఒకలాంటి బర్నింగ్ సెన్సేషన్ రావడము, లేకపోతే కొంచెం ఇరిటేషన్ లాగా అనిపించడం, అప్పుడు వచ్చినప్పుడు ఎక్కువగా యూరిన్ పాస్ చేయకపోయినా అప్పుడు కొంచెం ట్రిగర్ అవుతుంది. రెగ్యులర్ బేసిస్లో మనం అసలు పట్టించుకోము, ఏదో యూరిన్ వస్తుంది వెళ్తాము వచ్చేస్తాము అంతే. అయితే నార్మల్గా మనం యూరిన్ టెస్ట్ అవి ఇచ్చినప్పుడు కూడా మనం చూస్తే బాటిల్స్ కాస్త పేల్ ఎల్లోగానే ఉంటుంది, భయపడిపోతాం, అరే పేల్ ఎల్లోగా ఉంది ఏంటి, లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది యూరిన్. యాక్చువల్గా అది హెల్దీ యూరిన్ అనమాట. ఎప్పుడైతే లైట్ ఎల్లోయిష్గా ఉంటుందో అది హెల్దీ యూరిన్. ఓకే, అదొక గుర్తు. కొంతమందికి ఏంటంటే యూరిన్ ఎల్లోగా ఉండగానే వాళ్ళు దాన్ని చేంజ్ చేసేసుకోవడానికి ఎక్కువగా వాటర్ తాగేయడము, లేకపోతే రకరకాల జ్యూసెస్ తాగేస్తే యూరిన్ వైట్గా అవ్వాలి అనేసి. ఓకే, సో వైట్ యూరిన్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే, నార్మల్గా మనం ఎక్కువగా వాటర్ తాగేస్తారు కొంతమంది, అప్పుడు కొంచెం కలర్ పేల్ నుంచి కొంచెం వైట్గా వస్తుంది. కొంతమందికి బాగా వైట్గా యూరిన్ అయినప్పుడు కనుక మీరు ఎప్పుడైనా యూరిన్ టెస్ట్ ఇచ్చినప్పుడు క్లియర్గా వాటర్ లాగా కనిపిస్తే మాత్రం అది డెఫినెట్గా మీకు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం ఉందని అది ఇండికేట్ చేస్తుంది. అదర్ మన కిడ్నీలో స్టోన్స్ ఉండడం కానీ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయని అదొక ఇండికేషన్. ఓకే, ఇది ఒక కలర్ ఇండికేషన్ హెల్త్. ఒక్కొక్కసారి బాగా ఆరెంజ్ కలర్, ఎరుపు టైప్ కదా, ఎల్లో నుంచి కాస్త ఎక్కువగా ఎల్లో, లైట్ ఎల్లో ఇది హెల్దీ. కొంచెం బ్రైట్ ఎల్లో వచ్చినప్పుడు మాత్రం మనకి బాడీలో హీట్ జనరేట్ అవుతుంది, బాగా ఎక్కువ వేడి చేసే, అంటే వాటర్ ఇంటేక్ డీహైడ్రేషన్ ని ఇండికేట్ చేసేది డార్క్ ఎల్లో యూరిన్. ఓకే, ఎక్కువగా ఎల్లోగా ఉండి అంటే ఎక్కువ కొంచెం వాటర్ తాగండి అని ఇండికేషన్ అనమాట. ఓకే ఓకే. అదే యూరిన్ ఆరెంజ్ కలర్లో కూడా చూస్తాం మనం చాలాసార్లు, బాగా ఒకలాంటి ఆరెంజిష్ కలర్లో చూసినప్పుడు మాత్రం అది మీ లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, అంటే లివర్ లో ప్రాబ్లం ఉంది అని చెప్పే ఇండికేషన్ ఆరెంజ్ యూరిన్ అనమాట. సో ఇవి ఈ యూరిన్ లో ఒకవేళ కొంతమందికి యూరిన్ లో బ్లడ్ పడుతూ ఉంటది, అది కూడా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమే. యూరిన్ లో కొంచెం బ్లడ్ స్ట్రాట్స్ లాగా వెళ్తూ ఉంటది, అది యూరిన్ కిడ్నీ రిలేటెడ్. ఐదర్ మీకు స్టోన్స్ ఉన్నాయి, కిడ్నీలో పెద్ద స్టోన్స్ ఉన్నాయి అని ఇండికేట్ చేసేవి ఇవండి. సో యూరిన్ ద్వారా తెలుసుకోవడం ఈ ఇండికేషన్స్ అనమాట మనం. ఓకే ఓకే. దీన్ని అంటే మనం ఏమన్నా చేంజ్ చేసుకోవచ్చా మనం తీసుకునే ఫుడ్ ద్వారా? ఎట్లా అండి, ఏం తీసుకోవాలంటే? అసలు నార్మల్గా ఏంటంటేనండి, మన కిడ్నీ ఫంక్షనింగ్ మెయిన్ యూరిన్ కిడ్నీ ఫంక్షనింగ్ ద్వారానే ఉంటుంది కదా. సో మన కిడ్నీ హెల్త్ ఎంత బాగుంటుంది అది ఒకటి మెయిన్ మన ఇండికేషన్. ప్లస్ ఇంటేక్ ఆఫ్ వాటర్ అండ్ ఎన్నిసార్లు యూరిన్ వెళ్తున్నాం, ఎన్నిసార్లు వెళ్ళాలి. యాక్చువల్గా ఇన్ ఏ డే 6 to 8 times ఈజ్ మినిమం. అంటే అన్నిసార్లు వెళ్ళాలి. అంతకంటే ఎక్కువ వెళ్తున్నారు అంటే డెఫినెట్గా వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఇండికేషన్. ఓకే, కొంతమందికి మాటికి వెళ్తూ ఉంటారు, అరగంటకు ఒకసారి రోజులో 15-20 సార్లు వెళ్తారు. వాళ్ళు ఫస్ట్ వెళ్ళాల్సిందే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సిందే, ఏదో ఒక యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడము, లేకపోతే జనరల్ హెల్త్ చెకప్ చేయించుకోవడము ఫస్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకా కొంతమందికి ఏమవుతుందంటే, వాళ్ళు యూరిన్ వెళ్ళినా కొంచెం యూరిన్ పాస్ చేసి వచ్చేస్తూ ఉంటారు, యూరిన్ ఇంకా వెళ్ళనట్టే ఉంటుంది, కాకపోతే కడుపు ఫుల్గానే ఉంటుంది, కాకపోతే వాళ్ళకి యూరిన్ ఎక్కువ రాదు, చిన్న డ్రాప్స్ లాగా. అయితే వాళ్ళకి ప్రోస్టేట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది అని. ఓకే, సో ఇవన్నీ ఇండికేషన్స్. మనకి కొంతమందికి స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది, బ్యాడ్ స్మెల్ ఉన్నాయి. అదేంటంటే స్మెల్ వాళ్ళకి ఏదో డయాబెటిక్ అయి ఉండొచ్చు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒకలాంటి స్మెల్ వస్తుంది యూరిన్లో. ఓకే, కొన్ని కేసెస్లో యూరిన్లో నురగ రావడం, ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే మనకి మన బాడీలో ఏంటి, అందుకే అంటారు కదా అబ్జర్వ్ యువర్ బాడీ అంటారు. న్యూట్రిషన్ పరంగా మన బాడీలో అయ్యే ప్రతి చేంజ్ని టాప్ టు టో ఎక్కడ ఏ చిన్న చేంజ్ అయినా మనం ఫస్ట్ దానికి తగ్గ జాగ్రత్తలు, వాటికి రిలేటెడ్ హోమ్ రెమెడీస్ ఉంటే చక్కగా హోమ్ రెమెడీస్ చేసేసుకోవడం. సో వీటికి అన్ని హోమ్ రెమెడీస్ మనం చెప్తూనే ఉంటారు. ఖర్జూరం నీళ్ళు, ఇప్పుడు సమ్మర్ కాబట్టి నీళ్ళల్లో ఖర్జూరం వేసుకొని తాగితే చలవ చేస్తుంది అంటారు. సో డెఫినెట్గా మనకి ఎండాకాలంలో వేడి చేసేస్తూ ఉంటుంది.
వేడి చేసినప్పుడు ఈ ఖర్జూరం వాటర్ రెగ్యులర్ గా క్యారీ చేయడం. పెద్దవారైనానండి పెద్దవారు అంటే జనరల్ గా చిన్న పిల్లలకి ఇస్తాం కదా చిన్న ఖర్జూర పెద్దవాళ్ళు వాటర్. కూడా అండి, మనకు కూడా, అవునా? మనం ఏం ఎక్సెప్షన్ కాదు కదా, బాడీ అందరిది ఒకటే. ఓకే కాకపోతే ఇంటేక్ లో చేంజ్ ఉంటుంది కదా, చిన్నపిల్లలు కాస్త తక్కువ వాటర్ తాగొచ్చు, ఓకే మనం కొంచెం ఎక్కువ ఎక్కువ తాగడం తీసుకోవచ్చు. చాలా అవసరం యాక్చువల్గా. ఓకే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఇట్లా వైట్ గా యూరిన్ అయినప్పుడు మాత్రం ఫస్ట్ మనం తర్వాత కామెర్లు ఉన్న వారికి కూడా కొంచెం గ్రీన్ Yellow. ఎల్లోగా బాగా ఉంటుందా? ఎల్లోగా వస్తుంది యూరిన్. ఆహాహా. కామెర్లు ఉన్నప్పుడు యూరిన్ అండ్ మోషన్ కూడా కలర్ చేంజ్ వస్తుందండి. ఓకే మోషన్ వైట్ గా అవుతుంది వాళ్ళకి, ఓకే ఓకే ఎవరికైతే జాండీస్ ఉన్నదో jaundice మోషన్ ఉన్నది. వైట్, యూరిన్ ఎల్లో ఓకే అవుతుంది అనమాట. సో అప్పుడు అదొక ఇండికేషన్ మోషన్ లో చేంజ్. నురుగుగా వస్తుంటే అది అది కూడా కిడ్నీ అండి, ఏదైనా మీకు కిడ్నీలో స్టోన్స్ ఉండడము ఆహా. ఇది ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకే సో ఓకే అందుకని అట్లా ఉన్నప్పుడు ఫస్ట్ మీరు వెళ్ళిపోవడం. నార్మల్గా మనం భయపడిపోతామండి. చిన్నగా టెస్ట్ ఏంటంటే ఒక యూరిన్ టెస్ట్, ఒక బ్లడ్ టెస్ట్ అండ్ ఈసీజీ, హార్డ్లీ ఎనీథింగ్ అండి. ఇప్పుడు మనం చూసి సడన్గా ఏదో వచ్చేస్తుంది అనుకుంటాం కదా, వన్స్ ఇన్ ఏ క్వార్టర్, ఒక 40 years వచ్చిన తర్వాత క్వార్టర్లీ ఒకసారి, అట్లీస్ట్ ఇయర్లీ 2 సార్లు ఒక చిన్న చిన్న టెస్ట్, బేసిక్ టెస్ట్, అట్లీస్ట్ మనకు ఒక ఇండికేషన్ వస్తుంది. ఏదైనా ఒకవేళ WBC పెరిగిందో, RBC తక్కువైందో, హెమోగ్లోబిన్ తగ్గినా, యూరిన్లో కొంచెం ఏదన్నా మనకి Problem నెగటివ్గా కనపడినా, హార్ట్ ECG అవి ఏదైనా కొంచెం తేడా ఉన్నాయన్నా 100-200 మనం కాస్ట్ని చూస్తాం యాక్చువల్గా. ఏమి ఎక్కువ కాస్ట్ అవ్వదు, కొంచెం ఒక 1000 rupees పక్కన పెట్టేసి చేయించుకుంటే స్టార్టింగ్ లోనే ఉంటే మనము ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. Yes. ఫస్టే మనం వీటిని అడ్రస్ చేసేయచ్చు. ప్లస్ మన వాటర్ ఇంటేక్, మన బాడీ స్వెట్ ఎట్లా పడుతుంది, మనకు నిద్ర ఎట్లా పడుతుంది, ఇవన్నీ ఒక్కసారి మన అబ్జర్వేషన్లోకి వెళ్ళిపోవాలి. మన బాడీని మనం వేరే పనులు చేసుకుంటూ మన బాడీ ఎట్లా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. ఏదైనా యూరిన్ ఇరిటేషన్, UTI, యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా మనకి యూరిన్ ఎల్లోగా అవ్వడం అట్లా అవుతూ ఉంటుంది, మండడము ఇట్లా అయినప్పుడు కొంచెం మనం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. ఖర్జూర నీళ్ళు చెప్పారు, ఇంకేమన్నా టిప్స్ చెప్తారా? అంటే ఫుడ్లో ఏమన్నా చేంజెస్ చేసుకోవాలా, చేసుకుంటే ఏమన్నా ఆ ఇన్ఫెక్షన్స్ కాకుండా మనం తప్పించుకోవచ్చు అంటారా? ఫుడ్లో డెఫినెట్గా అండి. అంటే మనకి ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ మెయిన్లీ ఎందుకు వస్తాయంటే మనం తిన్నంత ఫుడ్కి తగినంత వాటర్ తాగం కదా, అది ఒక మెయిన్ ప్రాబ్లం అనమాట. మనం తినేసి వాటర్ తాగకుండా ఉంటే మాత్రం డెఫినెట్గా మనకి యూరిన్లో ఫిల్టరేషన్ అవ్వదు కదా, మీ బాడీలో ఫ్లష్ అవుట్ అయిపోయి ఇవన్నీ అంటే చెమట, యూరిన్, మోషన్ ఇవన్నీ ఏంటంటే మన బాడీలో ఉన్న ఫ్లష్ అవుట్ చేయాలి. ఇది చేయడానికి ఎప్పుడు ఏం పని చేస్తుంది, మనం ఎక్కువ వాటర్ హైడ్రేటెడ్గా ఉండాలి. మీ బాడీ హైడ్రేటెడ్గా ఉంటేనే మీకు ఇవన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఒకటి. ఇట్లా మనకి ఏ చిన్నది వచ్చినా కానీ ఒక్కొక్కసారి మనకి లోవర్ అబ్డామిన్లో పెయిన్ అనిపిస్తూ ఉంటుంది, అది కూడా యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్కి ఇండికేషన్ అని. వామిటింగ్స్ అయినా, హై ఫీవర్ వచ్చినా, ఇవన్నీ మనకి జ్వరం వచ్చిందని ఒక్కొక్కసారి వదిలేస్తూ ఉంటాం, నెగ్లెక్ట్ చేసి ఏం చేస్తాం, ఏదో జ్వరం లేదు, జ్వరంతో పాటు వాళ్ళకి UTI, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఎంత ఇగ్నోర్ చేస్తుంటే అవి అంత ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. సో మనకి ఏ మాత్రం చేంజ్ అనిపించినా పిల్లల్ని కూడా అడగడంలో ఏం తప్పు లేదండి. మనం పిల్లల్ని ఇగ్నోర్ చేసేస్తాం కదా, చిన్న పిల్లలు కాబట్టి నేను మా బాబుని, చిన్న బాబుని అడుగుతాను అనమాట, ఎట్లా ఉంది, మోషన్ ఫ్రీ అవుతుందా, యూరిన్ ఎన్నిసార్లు వెళ్తున్నావు, కలర్ యూరిన్ ఎట్లా ఉంది, నో ప్రాబ్లం, అట్లా అడగాలి. అడిగితేనే వాళ్ళకు కూడా అవేర్నెస్ పెరుగుతుంది పిల్లలకి కదా. ఇప్పుడు అందుకని లేకపోతే చిన్న పిల్లల్లోనే ఎక్కువ వస్తున్నాయండి ఈ ప్రాబ్లమ్స్ మనకి. అందులో పిల్లలు అంటే ఏం చేస్తారు, స్కూల్కి వెళ్తున్నా లేకుంటే బయటికి వెళ్ళినా కూడా యూరిన్ పాస్ చేయడం ఇష్టం లేక, ప్లేస్ నచ్చక అలా స్టే అయిపోతూ ఉంటారు. దాని వల్ల కూడా ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అదేదో నిజమేనండి. అంటే మనం పిల్లల్ని బ్లేమ్ చేయడానికి లేదు, మనకి ఇంట్లో ఒకలాంటి దీన్ని అలవాటు చేసేసాం కదా, నీట్ గా ఉంటది. అవునవును. బయట పబ్లిక్ ప్లేసెస్ లోకి వెళ్ళేటప్పటికి వాళ్ళకి వాష్రూమ్స్ బాగోలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళలేరు. సో మనకి ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎట్లా సందర్భం వచ్చింది కాబట్టి ఈ పబ్లిక్ టాయిలెట్స్ హైజీన్ కూడా చాలా అవసరం. అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దాకా వెళ్తుందో నాకు తెలియదు, బట్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నేను వేరే కంట్రీస్ గురించి చెప్తానని కాదు కానండి, నేను కపుల్ ఆఫ్ వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు పబ్లిక్ టాయిలెట్స్ లోకి. అక్కడ నేను ఏదైనా హాలిడేకి వెళ్ళినప్పుడు అలా అన్నమాట, ఎంత అంటే స్పిక్ అండ్ స్పాన్. సో అట్లా ఏంటంటే అఫ్ కోర్స్ చేసే ప్రయత్నాలు అందరూ చేస్తున్నారు, యూజ్ చేసే వాళ్ళు దాన్ని యూజ్ చేయరు. ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి. పబ్లిక్ టాయిలెట్స్ లో కానీ ఎవరైతే వెళ్ళి యూజ్ చేస్తారో వాళ్ళు, అంటే ఒకటి అంటారు కదా, న్యూస్ పేపర్, టాయిలెట్ నువ్వు ఎలా వాడాలనుకుంటున్నావు అలా ఉండాలి అని అంటారు. అవును కదా. సో బోత్ షుడ్ బి కెప్ట్ లైక్ దట్ అన్నమాట. అంటే మనం వెళ్ళి మన వెనకాల వాళ్ళు వచ్చి యూజబుల్ గా దాన్ని వదిలేసి
వెళ్ళాలి. సో అది కూడా ఒకటి అంటే మన అవేర్నెస్ పిల్లలే అనేది మనకే రావాలి వనజ గారు, అవును పబ్లిక్ లో నుంచి రావాల్సిందే అవును. కదా. అంటే చాలా మంది యాజ్ అ చారిటీ లాగా వాటిలాగా పెట్టేశారు, బయట పెట్టేశారు. పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి, పాపం వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసేసారు, చాలా మంది అవునండి. కట్టించారు కూడా, గవర్నమెంటే అనొచ్చు, ఎనీథింగ్. బట్ మనం నీట్ గా ఉంచాల్సిన బాధ్యత మనదే కదా. అనమాట. సో అది ఒక్కటి ఉంటే చాలా, మన పిల్లలే ఇబ్బంది పడతారు, మీరు అన్నట్టు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కదా. సో అదొక్కటే చూసుకొని, అండ్ పిల్లలకి అవేర్నెస్, మనం కూడా చిన్న చేంజ్ వచ్చినా వెంటనే దాన్ని Catch అడ్రస్ చేయడం అవసరం. రైట్, థ్యాంక్ యూ అండి. అది